ప్రభువునందు నాకు అత్యంత ప్రియులైన బైబిల్ వర్డ్స్ వీక్షకులకు మన ప్రభువును ప్రియరక్షకుడునైన క్రీస్తు వారి పేరట నా శుభాభివందనములు. ప్రియులారా, నేటి సమాజంలో అన్యాయం, అక్రమం పెరిగిపోతుంది అన్న విషయం మీ అందరికీ తెలిసిందే. అయితే అదే సమయంలో క్రైస్తవులను ఈ దేశంలో ఉండనివ్వకూడదని, వారిని తరిమేయాలని కర్కశంగా ప్రవర్తిస్తున్న మతోన్మాదులు క్రైస్తవులపై విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు. ప్రశ్నిస్తే తిరిగి సమాధానం చెప్పలేక ఇదిగో ప్రవీణ్ అన్నని చంపినట్లు దొంగ దెబ్బ తీసి చంపాలని చూస్తున్నారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానా అని ఆలోచిస్తున్నారా? నిన్నటి దినాన పాస్టర్ అజయ్ బాబు గారిని అరెస్ట్ చేశారన్న మాట మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. అయితే ఎందుకు అరెస్ట్ చేశారు, ఎవరు కేసు పెట్టారు, అసలు ఏం జరిగిందో కొంచెం డీటెయిల్గా చూసి హిందూ మతోన్మాదులకు చెంప చెల్లుమనే సమాధానం ఇద్దాం. ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోనికి వెళ్ళిపోదాం. మార్చి 24, 2025 హిందూ సమాజానికి చెందిన హైందవ సంఘాల ఐక్య వేదిక అనే ఆర్గనైజేషన్ నుండి ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డి అనే అతను అజయ్ బాబు గారు సిగ్నేచర్ స్టూడియోలో మాట్లాడిన ఒక 4 వీడియోల మీద కేసు పెట్టడం జరిగింది. అయితే పోలీసులు మాత్రం ఈ కంప్లైంట్ను ఎప్పుడు రిసీవ్ చేసుకున్నారంటే ఏప్రిల్ 3, 2025 ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. అయితే ప్రియులారా, కంప్లైంట్ ఏమో మార్చి 24 ఇస్తే కంప్లైంట్ రిసీవ్ చేసుకున్నది మాత్రం ఏప్రిల్ 3. అయితే అరెస్ట్ ఎప్పుడు చేశారంటే ఏప్రిల్ 4 అయితే ఆయనపై కేసు పెట్టిన సెక్షన్ ఏంటంటే 299 BNS 66 IT యాక్ట్ 2008. ఈ యాక్ట్ ప్రకారం అజయ్ బాబు గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 299 BNS అనేది ఖచ్చితంగా రిమాండ్ వేసే సెక్షన్ అది. అయితే శనివారం ఆయన్ని అరెస్ట్ చేయడం ఒక ఉద్దేశపూర్వకంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆదివారం సెలవు గనుక ఈ 2 రోజులు ఆయన్ని రిమాండ్లోనే ఉంచుతారు. తర్వాత ఆయన్ని సోమవారం కోర్టులో ప్రొడ్యూస్ చేయవచ్చు. ఖచ్చితంగా ఈ సెక్షన్ ఉంటే 14 రోజులు రిమాండ్ వేస్తారు. తర్వాత బెయిల్కి అప్లై చేసుకోవాలి. అసలు ఎందుకు ఈ సమయంలో అజయ్ బాబు గారిని అరెస్ట్ చేయవలసి వచ్చింది? యావత్ క్రైస్తవ సమాజం అంతా ప్రవీణ్ గారి విషయంలో గందరగోళ పరిస్థితుల్లో ఉన్నప్పుడు అరెస్ట్ చేశారంటే అసలు వారి ఉద్దేశం ఏంటి? ఇంకా మత విద్వేషాలు పెరగాలనా, లేదా ఒకరికొకరు కొట్టుకు చావాలనా, ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చాలవనా? ఎందుకు పోలీసు వారు ఈ టైంలోనే అరెస్ట్ చేయవలసి వచ్చింది? ఇది ఉద్దేశపూర్వకం కాదంటారా? అయితే మతోన్మాదులు క్రైస్తవులపై దాడి చేస్తున్నప్పుడు, దూషిస్తున్నప్పుడు, క్రీస్తు వారిని, బైబిల్ని అవమానిస్తున్నప్పుడు, చివరికి ప్రవీణ్ పగడాల అన్నగారి మరణాన్ని సైతం వ్యంగ్యంగా చిత్రీకరిస్తున్న వారిపై ఎన్ని కంప్లైంట్స్ ఇచ్చినా తీసుకొని పోలీసులు మరి దీనికి ఇంతగా స్పందించారంటే ఇది ఉద్దేశపూర్వకం కాదంటారా? నిన్నటికి నిన్న రాధా మనోహర్ అనే మతోన్మాది రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ప్రభువుని అవమానించాడని కంప్లైంట్ ఇస్తే అతన్ని అరెస్టు చేసి రిమాండ్ వేశారా? వాడు ఇంకా చెలరేగుతూ వాడి యూట్యూబ్ ఛానల్లో క్రీస్తు వారిని, క్రైస్తవులను దూషిస్తాలేదా? అంటే ప్రభుత్వం మరియు పోలీసు వారు పక్షపాత ధోరణి చూపిస్తున్నారని అర్థమవుతుంది. కాబట్టి క్రైస్తవ సమాజమా, మతోన్మాదులు చెలరేగుతున్న ఎలాంటి పరిస్థితుల్లోనే మనం కలిసికట్టుగా ఉండాలి. ప్రతి సమస్యను ధైర్యంగా ఎదుర్కోవాలి. అలనాడు పేతురు గారిని అరెస్టు చేసినప్పుడు సంఘమంతా ప్రార్థన చేస్తే దేవుడు పేతురు గారిని ఎలా జైలు నుండి విడిపించాడో, అలాగే మన ప్రియ సహోదరుడైన అజయ్ బాబు గారి కోసం యావత్ క్రైస్తవులంతా కలిసికట్టుగా ప్రార్థిద్దాం. ఆయన రాకకై ఎదురు చూద్దాం. అంతవరకు ఆ దేవదేవుని కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్.